లిఖ్ అ యాత్. ఏమైంది ఇప్పుడు అది? ఇక్కడ అదంతాంగం ఇది. అదంతాంగం ఉన్నప్పుడు యాకి ఆదేశం ఏంటి? ఈ ఈ యత్. సో ఇప్పుడు యకారానికి లోపం లోపో వ్యర్వలి. ఇప్పుడు రెండు అచ్చులు పక్కన కనిపిస్తున్నాయి, సంధి జరగాలి. ఏం సంధి అది? గుణం. గుణ గుణ సంధి. సో ఇప్పుడు ఏమైంది అది? లిఖ్ ఏత్. కలపండి. లిఖియేత్. లిఖేత్. అర్థమైందా? అదంత అంగము ఉంటే ఇంకా చురాదిగణం. ఇప్పుడు విధిలింగ లకారం కదా ఇది. అవునండి, ఇది లిఖి. చురాదిగణం. చురాదిగణం అయితే ఏమైంది అది? చురి అనా? చురి. తర్వాత ఆ షప్ ఆ. తర్వాత యాత్. ఓకే. సో ఇప్పుడు చురి ఏమైంది? ఏ ఈ ఉంది, ఆ ఉంది. ఏమైతుంది అది? ఏ అవుతుంది. ఏ ఏ ఏ తర్వాత అచ్చు. తర్వాత ఏచో యవా యావహ. ఏచో యవ యావ. సో ఇప్పుడు ఏమైంది అది? తురియాత్. ఆ, తురియాత్. అమ్మ వినండి వినండి, ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు ఏమైంది అది? ఏ అయిపోయింది. ఏచో యవా యావహ వచ్చేసి ఏమైందమ్మా? ఆ యు అయిపోయింది. అయ్యో. ఆ యు తర్వాత ఏమైంది? కొంచెం ఆగండి, ఇక్కడ చుర్రు ఆ యు కంప్లీట్ గా అట్లా చెప్పకుండా వినండి ఫస్ట్. ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైంది అది? చురి చురే చురయ. ఎంతవరకు వచ్చింది అది? అయ్యు తర్వాత ఆ చురయ. ఆనిగరుగా కలిపేసుకోండి. ఇక్కడ చుర్రు. ఓకే. ఇక ఈ అనేది ఏ అయిపోయింది. ఏచ్ తర్వాత వచ్చింది కాబట్టి ఏచో యవాయావహ. ఆ య్ తర్వాత ఆ ఈ అంతా కలపండి. చురయ్య. తురియ. చురయ. అంతే, అంతవరకు ఆగండి. మీరు మొత్తం కలపడానికి ప్రయత్నించకండి, మీకు అన్నీ తెలియదు అక్కడ. చూరయ ఇంతవరకు. తర్వాత యాత్ అంటే ఏంటి? ఇక్కడ చురయ్య ఆనే పెట్టుకోండి. అదంత అంగం ఉంది ఇక్కడ, అది తెలియడానికి మీకు. అదంతంగం. అప్పుడు ఏం కావాలి ఇక్కడ? యాకి ఇయ్యు ఆదేశం. ఈ వస్తుంది. అప్పుడు ఏమైంది అది? ఇయ్యత్ లోకోవ్యోర్వలి. ఇప్పుడు ఆ ఈ కలపండి. ఏ ఏ ఇప్పుడు మొత్తం చెప్పేసేయండి ఇంకా. తురియేత్. ఆ, తురియేత్. తురి ఎక్కడుందమ్మా? తురియేత్. అమ్మ వినండి మంచిగా చూడండి, ఇక్కడ చూరాయ ఏ. ఏమైంది అది? చురయ్యే. చూరాయేత్. అర్థమవుతుందా? ఆ, ఇది అదంతంగం ఉన్నప్పుడు వచ్చేటువంటి విధం ఇది. ఓకే, క్లియరా? చురధాతువుకి చురస్తేయే అనే ధాతువు ఇది కదా. సో దీనికి ఏమొచ్చింది మనకు? చూ. చూ అనేది మనం ఏం చేయాలి ఇక్కడ? చూకి ఏమవుతుంది? ఇక్కడ నిచ్చు కాబట్టి అది ఏమన్నాం మనం? అర్ధధాతుకం. అర్ధధాతుకం కాబట్టి ఏం కావాలి అది? అర్ధధాతుక సార్వధాతుక అర్ధధాతుక యోహో పుగంత లఘుపదస్య చ చుర్ అనే ధాతువు కదా. సో ఏం కావాలి? గుణం కావాలి. చోరు చోరస్. చోర్. ఇప్పుడు కలిపేసేయండి. చో రాయేత్. అర్థమైందా? చోర్ చోరా ఏత్ చోరయేత్. అర్థమైందా? అదంతంగం ఉంటే ఏమవుతుంది అనేది? ఇప్పుడు హ్రీ ఉంది. హ్రీ అనేది ఏంటిది? అనదంతం. అనదంతంకి వేరే ఉంటుందా లేదా రూల్? ఉంటది. ఉంటుంది. ఇక్కడ ఈయు రాదు. ఈయు రాకపోతే ఏమైంది? అది యాతలాగే ఉండిపోయింది. ఏ అర్థమైందా? రాదు. ఇప్పుడు యాత అనేది ఏంటిది? గిత్ ప్రత్యయము. గిత్ ప్రత్యయం కాబట్టి ఏమైంది ఇక్కడ? జిహ్రీ అలాగే ఉండిపోయింది. క్లియరా? అక్కడ అదంతాంగం ఉంటేనేమో దానికి వేరే ఆదేశాలు ఉన్నాయి. అర్థమైందా? ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఏమైంది? ఇక్కడ అకారం ఉంది, ఇక్కడ యాకి ఇయ్యు అన్నాము. గుణం రాలేదు ఇక్కడ కూడా, గుణం రాలేదు. అప్పుడు ఇవి రెండు సంధి అచ్చులు. జరిగింది. సంధి జరిగింది అక్కడ. సంధి వల్ల ఏ వచ్చింది, గుణం వల్ల ఏ రాలేదు. అదంతంగం ఉంటే సంధి జరుగుతుంది, అనదంతం అంటే సంధి జరగదు. అవునా? అట్లా కాదమ్మా, అదంతంగం ఉంటే ఇయ్యు ఆదేశం. ఏం అవును. చెప్తారు? అంతే, ఇది చెప్పాలి మీరు. ఆ సంధి గురించి మనకు అక్కడ కనిపిస్తుంది, దానికి ఏం జరుగుతుందో అది చెప్పాలమ్మా. అదంతాంగం వల్ల యాకి ఇయ్యు ఆదేశం. ఓకేనా? అక్కడ కనిపించే వాటిని మనం చేసుకోవడం సులభమే కదా, దాని గురించి ఆలోచన ఎందుకమ్మా? ఇక్కడ మనకి స్పష్టత కనిపిస్తుంది కదా అక్కడ. అవునా కదా? ఇప్పుడు యా ఉందనుకోండి, ఇక్కడ ఏం కనిపించింది? మీకు ఏం కనిపించలేదు కదా. ఇప్పుడు యాత్ ఉంది, ఇప్పుడు ఏం కనిపించిందమ్మా?
ఏం కనిపించలేదు కాబట్టి అంగం గురించి పేరు గుర్తు రావాలి. అదంతంగం ఉంటే యాకి ఇయ్ ఆదేశం అవి రావాలి. అర్థమైందా? సో ఇప్పుడు ఆ ఈ ఉంటే అక్కడ సంధి జరగాలి. ఏం సంధి మనకి తెలిసిపోతుంది కదమ్మా, కదా? అర్థమైందా? అది. సో అదంతాంగం ఉంటే ఇయ్ ఆదేశం. విధిలింగులో యాకి ఇయ్ ఆదేశం. ఎవరు చెప్పారు? అతో ఏయః. అతో ఏయః. ఇది చెప్పింది. అంటే ఏంటి? ఏయః అంటే ఏంటి? యకార స్థానములో. ఈ యకారం ఏముంది మనకు? యా ఉంది, అవునా? ఇక్కడ యా స్థానములో దీన్ని విడదీయండి. ఆ తర్వాత ఈ, ఆ ఈ రెండు కలిపితేనే ఏ వస్తుంది. ఇయ్య. ఇది ప్రథమా విభక్తిలో ఉంది ఇయ్యహ అనేది. ఇక్కడ దీన్ని విడదీయండి. యు యహ. ఓకే. సో యు కాకుండా ఇక్కడ ఏమైంది? యా ఆగా. ఆ గాని లేదా ఆ గాని ఉంటది. యా గాని యా గాని ఉంటది. మనకి ప్రత్యయం ఏముందండి రెండిట్లో? యా ఉంది కదా. యా ఉంది. అంటే ఇప్పుడు అర్థమైపోయిందా? యా స్థానములో ఈ యు ఆదేశం. అర్థమైందా? ఇక్కడ అనేక అమ్మ ఒక్కసారి అదంతాంగము విధిలింగులో ఉంటే ఈ ఆదేశం వస్తుంది. అనంతాంగము విధిలింగు లోపల అకారం అత్త ఆదేశం వస్తుందా? ఏం రాదు, ఏం రాదు అక్కడ. ఏం రాదా? ఓకే, అది అడుగు. అదంతాంగం ఉంటేనేమో ఏమొస్తుంది? ప్రత్యయాలు ఇది రాసుకుంటాం. ఇత్ ఇత్ ఇలా రాసుకుంటాం. అదంతాంగం ఉంటే ఇత్ ఇతాం అలా రాసుకుంటాం. అర్థమైనా? అదంతాంగం ఉంటే ప్రత్యయాలు ఎలా రాస్తాము? విధిలింగకి ఇత్ ఇతాం ఇయుహు. ఓకే. అదంతాంగం ఉంటే ఇత్ ఇతాం ఇయుహు. ఇయుహు. అనదంతం ఉంటే యాత్ యాతాం యాతాం ఇయుహు. యుహు. అది విధిలింగులో ఈ తిప్పు తస్ ఝీకి ఉన్న ప్రత్యయాలు ఇవి. తిప్పు తస్ ఝీకి ఏం రాసుకున్నాము? అదంతాంగం అయితే ఇత్ ఇతాం ఇయుహు. అనదంతం అయితే తిప్పు తస్ ఝీకి ఏం రాస్తాము? యాత్ యాతాం యుహు. యాది యాతాం యుహు. ఓకేనా? ఓకే అమ్మా. సో ఇప్పుడు ఇత్ ఉంది కాబట్టి అదంతాంగం. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ అచ్చు ఉంది. రెండు అచ్చులు పక్క పక్కన ఉన్నాయి. అవి ఒక సంధి జరగాలి. ఏం సంధి జరుగుతుంది? ఆ ఈ ఉంటే గుణమవుతుంది. అవర్ణానికి ఇక్కు వర్ణాలు పరమైతే ఏమన్నాము? గుణమవుతుంది. అకారానికి ఈ ఊరులు పరమైతే గుణమవుతుంది. చెప్పుకున్నాం కదా తెలుగులో, అవునా? అకారానికి ఈ ఊరులు పరమైతే గుణమవుతుంది. అకారానికి సవర్ణాలు పరమైతే ఆకి ఆ, ఈకి ఈ, ఊకి ఊ, రీకి రి ఇలా పరమైతే దీర్ఘ సంధి జరుగుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ అదంతాంగం లేదు. అదంతాంగం లేకపోతే యాకి ఆదేశాలు ఏం లేవు. అప్పుడు యా అలాగే ఉండిపోయింది. యాత్ యాతాం యుహు వచ్చేసింది. అర్థమైందా? అదంతంగం అయితే యాకి ఆదేశం ఏంటి? ఈ యు. మరి యకారం ఏమైపోయింది? ఏం చెప్తారు మీరు? అంతే. ఓకే. ఈ యుత్, ఈ యుతామ్, ఈ యుహు అలా ఉంది. సో ఇప్పుడు ఏమైంది అది? ఇత్ ఇతాం ఇయుహు అయితే. క్లియరా? ఈ యకారానికి లోపోవ్యోర్వలి ద్వారా లోపించింది. అయిపోయింది. యాత్ యాతాం యుహు వస్తుంది. ఎప్పుడమ్మా? యాతి యాతాం యుహు ఎప్పుడు వస్తుంది? అనంతాంగం. అనదంతం. ఉత్తమం, సూపర్ అండి. అదంతం అనదంతం అయితే ఇది ఇత్ ఇతాం ఇత్. అనదంతం అదంతంగంలో ఇత్ ఇతాం ఇయుహు. అనంతం అయితే యాత్ యాతాం యుహు. యాత్ యాతాం యుహు. అంతే అండి, సూపర్.
అది తిప్పు తస్సు జీకి. అమ్మ మళ్ళీ సిప్పు మధ్య సిప్పు సిప్పు తస్సు థాకి ఏం చెప్తారు? సిప్పుకి ఏమైపోయింది? ఇత్ ఇతాం ఇత్ అమ్మ ఎత్తెందుకు వస్తుంది? ఈ హి. ఇహి మెల్లిగా ఇత్తం. ఇహి అమ్మ ఇతాం ఒక్క నిమిషం వినండి. ఇక్కడ సిప్పులో స మిగిలిందమ్మా. ఈ ఆల్రెడీ ఉంది మనకు. ఈ తర్వాత స్ ఏం చేస్తారు? సని ఏం చేస్తారు పదాంతంలో సకారం? ఇహి ఉమ్, ఇవి. తర్వాత యాహ, యాతం, యాత. చెప్పండి. యాహ యాహ. యాతం యాత ఉమ్, ఇహి ఇతం ఇత క్లియరా? తర్వాత ఇది రాసేసుకున్నారా? నెక్స్ట్ మెప్పుకి ఏం చెప్పుకున్నాం? అమ్మ అన్నాం. అమ్మ అంటే ఇక్కడ ఈ ఉంది మనకు. ఈ అమ్మ. ఇప్పుడు ఏం రావాలి? ఇక్కడ ఈకేం రావాలి ఆదేశం? ఇక్కు వర్ణం తర్వాత అచ్చు ఉంది. ఎక్కువ గుణవృద్ధి అమ్మా ఇక్కులకి ఇది అచ్చులు పరమైతే ఎలా గుణం మారుతుంది? అరే గుణం అవుతుంది. ఏ అవుతుంది కదా. అమ్మ ఇక్కులకి అన్నానమ్మా, అచ్చుకి కాదు. ఇక్కులకి అచ్చులు పరమైతే ఎన్నులు ఎన్నులు వస్తాయి. వస్తాయి. ఎనర్జీనా ఆ, ఇకో ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ. సో అప్పుడు ఏమైంది అది? ఇక్కడ ఈ యు ఉంటది మనకు. ఇక్కడ అమ్మ కదా. అమ్మకి యకారానికి లోపం జరగదు కదా. జరుగుతుందా? వేరు వాళ్ళు లేదు కాబట్టి జరగదు. తప్పదు. కాబట్టి ఈ అమ్మ, ఈ అమ్మ అర్థమైందా? ఆ, ఈ అమ్మ, ఈ యు అమ్మ. మనకున్నది ఏంటమ్మా? అదంతాంగం అయితే ఇయ్య అని చెప్పుకున్నాం కదా. ఇయ్య ఆ, అమ్మ కలపండి. ఈ అమ్మ. ఇయం సో ఇయ్యం వస్తుంది. తర్వాత ఇంకేముంటుంది? వస్సు మస్సు. వస్సులో నిత్యంగిత. అప్పుడు ఏమైంది అది? ఇవా. తర్వాత ఇమా. క్లియరా? తర్వాత యా అమ్మ కలపండి. ఏమైంది అది? యామ్. అమి పూర్వ. అమ్మ అమి పూర్వ చెప్పాలి మీరు ఇక్కడ. అమిపూర్వతోని పూర్వ రూపం వస్తుంది. యా యామ్ అయిపోయింది. తర్వాత యావా. యామ తర్వాత యామ యామ యామ. ఏది అదంతంగంతో వచ్చిన రూపం అది? ఇయం చెప్పండి. ఇయం ఇవ ఇమ అది అదంతం. యాం అదంతం యావ అట్లా కాదు. యామ అమ్మమ్మ వినండి. అదంతం కాదు. అదంతా ఏంటది? అదంతంగం ఇంకా మనం కంప్లీట్ చెప్పండి, లేకపోతే మీకు ఏం అదంతాంగం. ఇది ఆ. కిందది అనదంతాంగం. యాం యావ యామ అంటే అదంత అంగము తరువాత, ఇది కంప్లీట్ మంచిగా చెప్పట్లేదు మీరు. అదంత అంగము తరువాత వచ్చే ప్రత్యయాలు విధిలింగకి ఇవి కదా. సో అనదంతమైతే వచ్చే ప్రత్యయాలు యామ, యావ, యామ. ఓకేనా? సో అదంతాంగానికి వచ్చే ప్రత్యయాలు ఇయం ఇవ అది ఇమ అనదంతంగానికి వచ్చి ఇమ అనదంతంగానికి వచ్చేవి ప్రత్యయాలు యాం యావ యామ. అది మీరు ఇదేంటో చెప్పకపోతే ఇది ప్రత్యయం అని తెలియదు కదా. దాని తర్వాత అని చెప్పకపోతే అది ఎక్కడ రావాలో తెలియదు. మరి దేని గురించి మాట్లాడుతున్నారో చెప్పకపోతే అదేంటో తెలియదు. అవునా? అందుకనే అంగము, అదంత అంగము తరువాత వచ్చే ప్రత్యయాలు అన్నారనుకోండి, ఇంకా తర్వాత ఏముంటాయి? తిప్పు ప్రత్యయాలే ఉంటాయి. సో అట్లాంటిది అర్థమైపోతుంది మనకు. చెప్పేప్పుడు కరెక్ట్గా చెప్తే మనకు క్లియర్ ఉంటుందని. అర్థమైందా? కొద్దిగా ఇప్పుడు ఇక సమయం అభూతమ్మా. ఇప్పుడు పఠ ఉంది. సో పఠ లిఖ ఉంది. సో లిఖేయం, లిఖేవా, లిఖేమా, పఠేయం, పఠేవా, పఠేమా. చురుధాతువు చోరేయం, చోరేవా, చోరేమా. అయిపోయిందా? హస్ ధాతువు, భూధాతువు. ఏది తీసుకున్నా కూడా భూ ఏమైంది? భవ అయింది. భూ భో తర్వాత భవ. సో భూ అనేది ఏమైంది? ఇక్కడ భో గుణం భవ కావాలి. గుణం అయితే ఏమైంది? అది భో అయింది. భో తర్వాత ఏముంది? ఇక్కడ అచ్చు ఉంది. ఏచు తర్వాత అచ్చు ఉంది. ఏచో యవాయావహ కలిపి ఏమైంది? అది భవ. భూ భో భవ. చెప్పండి. భూ భో భవ. భో భో భవ అది
సో అప్పుడు అట్లాగే చూ చో చవ. శర శవ. అలాగా. ఉమ్. సో అవి మనకి వస్తే తెలుస్తుంది అనమాట. లీ చెప్పండి. లీ లే లవ. లవ. లవన లయన ఈ వచ్చింది అందులో. లయ 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 రావాలి. ఓకే. సో లీ లే లయ. తర్వాత ఊ ఉంటే ఊ ఓ అవ. ఓ అవ అవ. ఈ ఉంటే ఈ ఏ అయ. అయ తర్వాత రీ ఉంటే రీ రి. రే రయ రీ రే కాదు, రీ అర్. అర్ అర్ ఓ అర. క్షమ్యత అర్ అర. అర. అర రీ ఉంటే ఏమైంది అది? అర్ అర. అర రీ అర్ అర. చెప్పండి మళ్ళీ. రీ రీ అర్ అర. అది అంతే. జస్ట్ గుణం చేయడము, ఈ షప్పులో ఉన్న ఆకారాన్ని కలుపుకోవడం. ఓకే. సో ఇప్పుడు ఏది ఇచ్చినా కూడా భూ అనేది ఏమైంది? అది భవ. భవలో ఆ ఉంది. భవ. భవేయం భవేవా భవేమా. ఓకే. సో ఇప్పుడు మనకి హ్రీ ధాతు ఉంది. జిహ్రీ కలపండి ఇక్కడ. జిహ్రీయాం జిహ్రీయావా జిహ్రీయామా. ఓకే. తర్వాత ఇప్పుడు ఏం ధాతువులు ఉన్నాయి? అస్ ధాతువు ఉంది. అస్సుకి ఏం చెప్పుకున్నాం? అసభువి అన్నాం. భూ భూ ఏమైపోయింది? అది భూయాం భూయావా భూయామా. అమ్మ భూ ఎందుకు అవుతుంది? అచ్చలేదు కదా అక్కడ. ఓ. భూ అనేది ఏమైంది? అసభువి. ఓకే. అసభువి. అస్తేర్భూహు అస్తేర్భూహు అన్నారు. అంటే అస్ ధాతుకి భూ ఆదేశం వస్తుంది. ఓకే. గిత్తులకారం చేస్తున్నప్పుడు, గిత్తు ప్రత్యయం ఉన్నప్పుడు. సో ఇప్పుడు యాసుట్ ఏంటది? గిత్తు కదా. మనం గిత్తు ప్రత్యయమే ఉంది మనకు. గిత్తు ప్రత్యయమే ఉంది కాబట్టి అస్ అనేది భూగా మారిపోవాలి. భూగా మారిపోయి భూ ఉంది. భూ తర్వాత యామ్ ఉంది. గుణం అవుతుంది ఏమైనా? కాదు. కాదు. భూయాం భూయావా భూయామా అయిపోయింది. క్లియరా? భూ అనేది ఏంటిది? అసభువి అనేది ఏంటిది? అస్ ధాతువు. ఇక్కడ హలంత శబ్దం ఇది. హలంత శబ్దానికి ఏం చేస్తున్నాం మనం? అనదంతమే అన్నాం కదా. అనదంతం అయితేనే యామ్ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ అస్సుకి ఏమైంది? భూ ఆదేశం వచ్చింది. ఈ భూ అంటే కూడా అనదంతమే, అందుకని ఓ. యామ్ ఉంది. అనదంతం అయితేనే యామ్ ఉంటది కదమ్మా. అదంతం అయితే ఈయంలోకి వెళ్ళిపోతుంది. రైట్. సో అనదంతం ఏం చేస్తాం? కలిపేసుకోవడమే. భూయాం భూయావా భూయామా. ఓకే. అట్లాగే భీ ఉంది. భీ ధాతు చెప్పండి. భీయాం భీయావా భీయామా. సో భీ అనేది మనకి జుహోతి అధిగణంలో ఉంది కాబట్టి బిభీ. కలపండి ఇప్పుడు. బిభీయాం బిభీయావా బిభీయామా. క్లియరా? సో అంతే. మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైతే చాలా సింపుల్ ఇది. భ్రీ ధాతు ఉంది. భ్రీ ధాతువుకి ఏం చేస్తారు? బర్ర అవుతుందా? ఎందుకైతుంది? భ్రియామిత్ ఏమన్నా అక్కడ? బి భర్. ఓకే. బిభర్ ఎప్పుడు వస్తుంది? అది ఇక్కడ గుణం కావాలంటే ఏముండాలి? వేరే ఉంటే వస్తుంది. సో బిభీ బిభ్రీ అంతే. బిభ్రీనే ఉంటుంది. సో బిభ్రీ యామ్ కలుపుకోండి. ఇంకా గిత్తు కదా. గిత్తు అయినప్పుడు ఒక నిమిషం. అమ్మ అది ఇందిర గారు, గిత్తు ప్రత్యయం ఉంటే మనకి ఏమి జరగదండి. యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే ఉంటుంది. ఓకే. మీరు ముందు అభ్యాసాన్ని కనుక్కోవాలి అంతే. బిభ్రీ బిభ్రియాం బిభ్రియావా బిభ్రియామా అంతే. ఏమన్నాము? భ్రియామిత్ అన్నాం. భ్రియాది గణం ఇది కాబట్టి బాకి ఏమైపోయింది? అల్ప ప్రాణము. తర్వాత అవన్నీ అయిపోయాక ఈకారం పెట్టేసుకున్నాం. ఓకే. సో అదనమాట. తర్వాత మా ఉంది. మాకేంటి? ఇది కూడా భ్రియామిత్తే. మాహా ఇంతవరకు. సో అప్పుడు ఏమైంది? అది మిమా మిమాయాం. కలపండి. మిమాయాం మిమాయావా మిమాయామా. మిమాయామ అంటే ఏంటి? మానే శబ్దేచ అన్నాం. అంటే నేను కొలవాలి, మేమిద్దరము కొలవాలి, మేమందరము కొలవాలి. గాక అంటే విధిలింగ కాబట్టి గాక. అవునా? యాం యావ యామ ఏంటివి అవి?
ఉత్తమ పురుష నేను నాకు వస్తుంది అది. ఓహాంగ్ గతౌ ఈ హా ఏమైపోయింది అది జా జా అనేది ఏమైంది జీ జిహాయాం జిహా యామ యావ యామ అర్థమైందా? ఆ, జిహాయాం జిహాయావ జిహాయామ అంటే ఏంటి? యామ యా మేమందరము వెళ్ళాలి గతవు వెళ్ళాలి మేమందరము వెళ్ళాలి వెళ్ళుగాక గాక మేమిద్దరం వెళ్ళాలి గాక నేను వెళ్ళాలి గాక కదా జిహాయా. సో అట్లాగే ఇప్పుడు హా ఓహాక్ ఇది భ్రియామిత్తులో కాదు ఇది, కాబట్టి ఏం చేస్తాము ఇకారం రాదు అక్కడ, అంటే జా ఉంటుంది అంతే. జహాయాం చెప్పండి ఇంకా. జహాయాం జహాయావ జహాయామ అంతే. యామ. ఇక్కడ చూడండి అంగంలో చూడండి ఏముంది, అనదంతమైతేనే యా వస్తుంది, అదంతమైతే ఈ వస్తుంది, ఇతాం ఇత ఇది అవి వస్తాయి కదా. అర్థమైనా? చాలా క్లియర్గా మీకు ఈజీగా ఉంటుంది అది. సో ఇప్పుడు దా ధాతు ఉంది. క్లియర్ గా ఉంది, కొంచెం నాకు గ్యాప్ ఎక్కువై కొంచెం అదే కన్ఫ్యూజ్ అదే అవును అవును. సో దా ధాతువుకి ఏమైంది, దీర్ఘం పోతుంది అంతే. దా దదా దదాయాం. దదా ఉమ్, దదాయాం దదాయావ దదాయామ అంతే. అర్థమవుతుందా? సో అంతే, చాలా సింపుల్గా ఉందా లేదా? జస్ట్ కలిపేసుకోవడమే, ఫస్ట్ అది ఏంటో తెలియాలి అంతే. తెలిసిన తర్వాత ఇంతే, ఇలాగే చేసేసుకోవడం. ఉమ్. ఇక్కడ ఇక్కడ మనం ఒక్కటి చెప్పుకున్నాం, దదా కాకుండా ఇక్కడ ఇదేంటి, ఇది యామ్ కదా మనకున్నది. సో ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఆకారానికి ఏమవుతుందన్నాం, ఆకారానికి ఏమవుతుంది అక్కడ, స్నాభ్యస్తయోరాత అన్నామా, ఏమన్నాము స్నాభ్యస్తయోరాత అంటే ఏంటి, గిత్ ప్రత్యయం ఉంటే కదా. గిత్ ప్రత్యయం ఉంటే ఏం చెప్పుకున్నాము, ఈ ఆకారానికి లోపిస్తుంది, ఆకారానికి లోపిస్తుంది. తర్వాత అజాది గిత్ అయితే ఈ హల్యగోహో అనా. ఇది ఇదేమో గిత్ ఎప్పుడైంది ఇక్కడ, అపిత్తిది గిత్ కదా. సో ఇప్పుడు గిత్ ప్రత్యయం ఎలాంటిది, హలాది గిత్ అయితేనేమో ఆకారానికి లోపం, అజాది గిత్ అయితే ఈ హల్యగోహో ఈ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇదేంటిది, అజాదినా హలాదినా గిత్, యామ్ అలాది హలాది హలాది. హలాది గిత్ కాబట్టి ఆకారానికి లోపం ఏమైంది, అది దద్ యామ్ దద్యా దద్యాం దద్యావ దద్యామా. అర్థమైందా? దద్యాం దద్యావ దద్యా సో ఇప్పుడు అన్నిటిలో యామే ఉంటది, అన్నిటితో యానే ఉంటుంది కదా. యాతి యాతాం యహ యుహు అన్నాం మనం, యానే ఉంది అంటే హలాది గిత్తులే ఉన్నాయి అవునా. కాబట్టి అన్నిటిలో ఆకారం లోపిస్తుంది. ఏమైంది అది, దద్. చెప్పండి ఇక్కడ, దద్యాత్ దద్యాతాం దద్యుహు, తర్వాత దద్యాహ దద్యాతం దద్యాత దద్యాం దద్యావ దద్యామ కదా. అచ్యుత్ అజాది అజాది గిత్ అజాది గీత అయితే ఈకారం వస్తుంది, ఆకి ఈ. ఇక్కడ ఏమన్నాం మనము, దద్యుహు అన్నాం మనం, ఏమన్నాం ఇక్కడ యు ఉంది, యుహు అన్నాం. యుహు అంటే ఇదేంటి, అజాదినా హలాదినా, హలాదినే కాబట్టి దద్దే ఉంటుంది కదా. మరి హలాది ఎక్కడ వస్తుంది, ఇప్పుడు మనకి దా తర్వాత ఇప్పుడు ఇది అభ్యస్త సంజ్ఞ తర్వాత లట్లకారం చేస్తున్నాం. లట్లకారం చేస్తే టిత్తులకారం, టిత్తులకారం కాబట్టి ఏం రావాలి, టిత్తులకారం కాబట్టి ఏం రావాలి, అత్తునా అతినా లేకపోతే జుస్సా, ఏం రావాలి, జ్యూసా చెప్పండి మీరే. టిత్ ఉమ్, అది ఇది టిత్తులకారం కాబట్టి ఏమన్నాము, గుణము అత్. టిత్తులకారం కాబట్టి అభ్యస్త సంజ్ఞ తర్వాత జీ ప్రత్యయానికి అత్. అత్తు అత్తు వస్తుంది. సో ఇప్పుడు జీ కాబట్టి అతి అవునా. అతి సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఇక్కడ అచ్చుతో మొదలైనటువంటి ఏం ప్రత్యయం అది, ఇక్కడ అచ్చుతో మొదలైన గిత్ ప్రత్యయం అవునా. మరి ఇక్కడ ఏం కావాలి,
గుణం రాదు కదా. స్నాభ్యస్తయోరాతః ఏమన్నాం? దీనికి ఒక్కదానికి వేరే ఉన్నాయి, దాకి ధాకి. ఈ హల్యగోహు రాదు ఇక్కడ. ఓకే, సో వేరే వాటికన్నిటికీ ఆకారాంతాలకి ఈ హల్యగోహు వస్తుంది. ఇక్కడ హా ఉంది కదా, హాలో ఆ ఉంది, సో అక్కడ అక్కడ వస్తుంది. ఈ దా ధా అనేది గు సంజక ధాతువులు ఇవి, కాబట్టి దీనికి వేరే రూపాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా? దాదా ఘ్వదా పన్నం కదా గు సంజకం అంటే ఏంటో, అవునా? అదే దాదాపు సో ధాతు ఘూ సంజకం ఉన్న వాటికి వేరే రూపాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ స్నాభ్యస్తయోరాత అని తీసుకోవాలి. ఇక్కడ ఘూ సంజక ధాతువులకి హలాది అయినా అజాది అయినా ఆకారానికి లోపం. ఓకేనా? సో అప్పుడు ఆకారం లోపం అయితే ఏమైంది? దద్ అతి ఏమైంది? దదతి. దదతి. అర్థమైందా? దద్ అతి దదతి. ఇక్కడ ఈ ఘూసంజక ధాతువులు ఏవైతే ఉన్నాయో, ఘూసంజక ధాతువులు రెండే ఉన్నాయి ఇక్కడ జుహోత్యాది గణంలో. ఓకే, దాదా స్వదాతు కదా. సో ఇప్పుడు ఈ రెండు ధాతువులకి ఏమన్నారు? హలాది గిత్తైనా అజాది గిత్తైనా, హలాది గిత్తైనా అజాది గిత్తైనా ఇందులో ఉన్న ఆకారానికి లోపం. మరి వేరే వాటికి ఆకారాంత ధాతువులలో ఇంకోటి ఉంది, హా ఉంది ఇక్కడ, హా ఊహాక్త్యాగే. సో ఈ హాకి ఏమైపోతుంది? ఈ హల్యగోహు. అజాది అయితేనేమో అతి కదా మనకు, సో అప్పుడు ఏమైందని? అజాది కాబట్టి ఇక్కడ ఆకారానికి ఈకారం అన్నాం మనం. ఓకే, సో ఇప్పుడు జహీతి ఏమవ్వాలి? హీ తర్వాత ఆ ఉంది, సో ఇప్పుడు ఏమైంది? అది అచ్చు అచ్చు యహ అచ్చు వచ్చింది కాబట్టి ఏం కావాలి? యహాతియ అమ్మ అచ్చు అచ్చు ఉంది అక్కడ, ఏం కావాలి? సంధి జరిగింది. సంధి సంధి జరగాలి. జరుగుతుంది. సంధి జరుగుతుంది. ఆ, సంధి జరిగి అచ్చుకి అచ్చుకి సంధి జరుగుతుంది. ఈ ప్లస్ అచ్చుకి హల్లుకి సంధి జరగదు. హల్లుకి హల్లుకి జరుగుతుంది. అమ్మ ఆగుతలేరుగా. అదే చెప్పండి అమ్మా. అంతే అయిపోయింది కదా. అంతే అంతే. సో అప్పుడు ఏమైంది అది? జహాతిన ఉమ్? జహాతిన జహతియ ఇక్కడ హా ధాతుకి కూడా కొన్ని వేరే ఉన్నాయి. సో జహీ రావాలి కదా, మనకి రావాలి. ఈ హల్య గోహో రావాలి అంటే ఏం చెప్పుకున్నాము? ఈ హల్య గోహో ఉన్నప్పుడు ఈ స్నావికరణము లేదా అభ్యస్తములో ఆకారస్య హలాది సార్వధాతుక కిత్ గిత్ ప్రత్యయము కి ఈకారము ఆదేశం వస్తుంది, కానీ గూసంజకానికి కాదు అని చెప్పుకున్నాం. అవునా? మరి ఇప్పుడు మా మా అనేది కాదు. తర్వాత ఈ హా కూడా అలాంటిదేనా? ఈ హా ధాతువు కూడా హా ధాతువుకి కూడా స్నాభ్యస్తయోరాత తీసుకుంది. ఇక్కడ హా అనేది కూడా గూసంజకమా? హా అనేది కూడా, హాకి కూడా వేరే రూపం ఉంది. సో ఈ దా దా హా ఈ మూడింటికి వేరే రూపాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మా చూడండి, ఈ మా తర్వాత ఈ హా వేరేది, దీనికి చూడండి, సో దానికి వేరే ఉన్నాయి. ఓకేనా? రెండు హాలు ఉన్నాయి కదా. సో ఈ హాని వదిలేయండి, జస్ట్ మా అని చూడండి. ఇప్పుడు మా కదా, మాకి మీ అన్నాం, అవునా? మీ మాతి కదా, తిప్పు కాబట్టి అలాగే ఉండిపోయింది. సో మనకి గిత్తుల్లోనే కావాలి కదా, గిత్తులోనే ఏం కావాలి అని తెలియాలి, అవునా? సో తస్ ఉంది, ఈ తస్ అనేది ఏంటి? గిత్. అపిత్ కాబట్టి గిత్. గిత్ కాబట్టి ఇక్కడ ఆకారానికి లోపం కావాలి. ఏమైంది అది? మిమాత అయిపోయింది అది. సో మిమాత కావద్దు, ఏం కావాలి? అది ఆకారానికి లోపం అయిపోయింది. లోపం అయిపోయి ఎలా అయింది అది? జిహీత రావాలి, ఈ హల్యగోహు రావాలి ఇక్కడ మనకు, అవునా? మిమీత రావాలి. సో మిమీత ఎలా వస్తుంది? ఈ హల్యగోహో కదా. ఈ హల్యగోహో ఎప్పుడు వచ్చింది? తస్సు ఉన్నప్పుడు, అంటే హలాది ఉన్నప్పుడు. హలాది ఉన్నప్పుడు ఈ వచ్చింది. ఓకే, హలాది అజాది ఉన్నప్పుడు ఈ హా ధాతువు దా ధాతువు ధా ధాతువు వీటన్నిటికీ.
భూసంజక ధాతువులకి వేరే అన్నాం కదా, అది. తర్వాత ఇప్పుడు అజాది అయితే ఏమైపోతుంది? అజాది అయితే ఆకారానికి లోపం, ఆకారానికి లోపం. సో ఇప్పుడు ఏమైంది అది? మిమ్ అ తి. మిమతి. ఉమ్. అర్థమైందా? సో అలాగనమాట. ఈ సూత్రాన్ని అప్లై చేస్తూ ఉండాలి. ఇది ఇది ఏంటిదంటే మనకి మీ మాంగ్ అన్నాం. ఇది యాక్చువల్గా అయితే ఇది ఆత్మనేపది రూపం రావాలి మనకు. ఏమొస్తుంది ఇక్కడ? ఆత్మనేపదంలో ఆతాం రావాలి కదా. ఆతాం తర్వాత ఆతం కాకుండా మిమ్మతే తీసుకుందాం. ఇది ఇక్కడ మా అనే ధాతువు ఉంది కదా, మాంగ్ మా అనే గకారం ఇత్తు కదా ఆత్మనేపది. సో కాబట్టి మీ మా తర్వాత ఆతాం, అవునా? ఆతాం అనేది గిత్తు ప్రత్యయం కదా, అది అందుకని అది తీసుకున్నాము. ఆకారంతో మొదలైనటువంటి గిత్తు ప్రత్యయం, అవునా? ఆకారంతో మొదలైనటువంటి గిత్తు ప్రత్యయం. సో అప్పుడు ఏమన్నాము? ఇదేమో భ్రియామిత్ అనే దాంతో మనం చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఆతే ఇది కదా, ఆతే. సో ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి? ఆకారానికి చెప్పండి, లోపం కావాలి, అవునా? అజాది గిత్తు కాబట్టి ఆకారానికి లోపం. అప్పుడు మిమ్ ఆతే కలపండి, మిమాతే. మిమతి. నిమాతే. తర్వాత అజాది గిత్ అయితే ఆకారానికి లోపము, హలాది గిత్ అయితే ఈ రివర్స్ చెప్పాను నేను ఇంతకు ముందు కదా. సో అది మీ మా తర్వాత తస్ త ఆతాం ఝ, ఈ ఝ ప్రత్యయం ఉంది. ఈ ఝ ప్రత్యయానికి కూడా ఆత, అవునా? సో ఇప్పుడు అజాది అపిత్ కాబట్టి ఇక్కడ లోపము. అప్పుడు ఏమైంది అది? మిమత. తర్వాత ఇక్కడ తిత ఆత్మనేపదానం టేరే అతే కదా. సో మిమతే, మిమ్ అతే, మిమతే. క్లియరా? ఉమ్. ఆకారాంత అంగం ఉన్నప్పుడు ఏమవుతుంది? అది ఆకారాంత అంగానికి లోపం జరగాల, ఈ ఆదేశం రావాలా అంటే లోపం ఎప్పుడవుతుంది? ఆకారాంత అంగానికి లోపం ఎప్పుడవుతుంది? అజాది గిత్ అయితే. ఓకే, ఆకారానికి ఈ ఆదేశం ఎప్పుడు? హలాది. ఓకే, హలాది ఇంగిత్ అయితే. ఓకేనా? ఇంతకు ముందు ఉల్టా చెప్పారు. ఉల్టా చెప్పిన అదే అదే ఉల్టా చెప్పిన. తర్వాత ఇక్కడ ఈ గూసంజకం కాదు అన్నాం కదా, గూసంజకాన్ని వదిలేసి. ఉమ్, అర్థమైందా? ఉమ్, అంతే. ఉమ్. ఇంకా భూసంజకాన్ని వదిలేసి ఇక మిగతా ఆకారాంత ధాతువులకి ఏమవుతుంది? అజాది గిత్ అయితే ఆకారానికి లోపము, హలాది గిత్ అయితే ఆకారానికి ఆకారానికి ఈ ఈకారం వస్తుంది. ఆదేశం, అంతే. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ దాధా కాకుండా ఇంకా వేరే ఏవన్నా ధాతువులు, ఆకారాంత ధాతువులు తీసుకోండి. సో అప్పుడు సేమ్ ఇదే రూల్. ఇక అన్ని ఇంక ఇక్కడ చూడండి, ఈ బంచులే వెళ్ళిపోతాయి మనకి సూత్రాలలో. ఇక్కడ ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆకారాంత ధాతువులని చూసుకోవాలి. ఇక్కడ అంతము అని ఉంటుంది, అంతా అని ఉంటుంది. అనుబంధ కాకుండా అంత్యవర్ణ. అంత్యవర్ణ ఇక్కడ చూడండి, అంత్యవర్ణ ఉందా? ఉంది. సో దాంట్లో ఏం తీసుకోవాలి? ఇప్పుడు మనం ఆకారాంతం గురించి నేర్చుకున్నాం, అవునా? ఆకారాంతం గురించి నేర్చుకున్నాం కాబట్టి ఆకారాంతం ఎక్కడుంది? అజంతము, ఇజంతము, ఏజంతము, ఝలంతము, రలంతము, అనునాసికాంతం, హలంతం, అకారాంత, ఆకారాంత. దీన్ని క్లిక్ చేయండి. సో 34 ధాతువులు ఉన్నాయి. 2000 ధాతువులలో 34 ధాతువులకి ఈ సూత్రం పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సూత్రం. సో ఇప్పుడు ఏం చెప్పాలి? శ్రాపాకే. సో ఇప్పుడు శ్రా అనేది ఉంది. సో ఇప్పుడు ఏం కావాలి? ఇది ఆకారానికి లోపం కావాలి. ఎప్పుడు లోపం అవుతుంది? అజాది పిత్ అయితే. అజాది గిత్ గిత్ అయితే ఆకారానికి లోపం అవుతుంది. హలాది గిత్ అయితే ఆకారానికి ఈకారం వస్తుంది, ఆదేశం వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ ధాతువులు మనం చూసుకుంటే అదే రూపం ఉంటుంది. చూడండి, భూసంజకాన్ని వదిలేసి ఇది ఒకటి గుర్తుంచుకుంటే. భూసంజకాన్ని వదిలేసి ఇప్పుడు శ్రా ఉంది మనకు, అవునా? ఈ శ్రా ధాతువుకి ఇక్కడ ఏమన్నాము? యతః వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది భాదిగణం, అవునా? శ్రైపాకే అనే దానికి శ్రా అన్నమాట.
ఓకే, సో షా అన్నాము. తర్వాత ఇక్కడ తస్, తస్ ప్రత్యయం, అవునా అవునా. ఉమ్. ఆ, సో ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి వేరేది ఇచ్చారు కదా. శ్రాయత, శ్రాయంతి ఇచ్చారు. శ్రైపాకే, ఈ శ్రైపాకే అనేది భాదిగణంలో ఉంది, మరి దాని రూపం చూస్తే అలా లేదు, ఉందా? ఆ? శ్రైకి ఏమొచ్చింది, ఆయా అయిపోయింది అది కదా. ఉమ్. ఆ, సో ఎలా వచ్చింది చూడండి, శ్రయతి. ఇక్కడ ఆయ్ ఆదేశం వచ్చింది, ఎందుకని షప్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? ఈ షప్ ఉంది కాబట్టి ఆదేశం వచ్చింది. ఈ భాదిగణం కాకుండా మనం ఏం చూసుకోవాలి, అదంతం, అనదంతం కావాలి ఉమ్. మనకు. అదంతం కాకుండా ఏం కావాలి, ఇది అనదంతములో కదా. ఉమ్. ఆకారాంతం అంటున్నాం మనం, కానీ ఇక్కడ ఇది ఆకారాంతం తీసుకోకుండా వేరే కూడా తీసుకుంది అది కదా. ఉమ్. ఈ శ్రాపాకే అనేది మనం చెప్పుకున్నట్టుగానే వస్తుంది, ఇది కాకుండా వేరేది ఇంకో రూపం కూడా ఉంది కదా ఇక్కడ, ఇది రూపం, ఇది చూస్తే వేరే ఉంటుంది. టైం అయిపోయినట్టుందమ్మా మీకు. శ్రాద్ధ 5:30 శాంతి, అవునమ్మా. సో ఇక్కడ మనకి ఇది కూడా అదాదిగణం తీసుకున్నాడు ఇక్కడ. శ్రాతి, శ్రాత, శాంతి, అదాదిగణం తీసుకున్నారు ఇక్కడ. అది ఇది చూడండి, అది ప్రభృతిభ్య శపః, సో అది తీసుకున్నారు అదాదిగణం కాబట్టి అలా వచ్చింది. సో గణాలు చూసుకోవాలి ఇక మళ్ళీ. భాదిగణమే ఉన్నాయి, ఇవన్నీ భాదిగణంలోనే ఉన్నాయి. అదాదిగణము, తర్వాత ఇంకేమున్నాయి, జుహోత్యాదిగణం. ఈ జుహోత్యాదిగణంలో తీసుకోవచ్చు. దాంట్లో మనమే భూసంజకాలని వదిలేసి కదా. ఈ భూసంజకాలు అంటే దాధాని వదిలేసి. తర్వాత గాస్తుత ఉంది, గాస్తుత ఎలా వస్తుంది చెప్పండి. గాయత్రియ. ఉమ్? గాస్తుతలో మనకి ఇక్కడ గా గా రాస్తాము. ఈ గా అనేది ఏందమ్మా, కవర్గం కాబట్టి చవర్గంగా మార్చండి, జూ, జకారం వస్తుంది, జా, జ, గా, తస్. ఇప్పుడు తస్ ఉంది, హలాది కాబట్టి జగీత, ఏమవుతుంది అది, జగీత. తర్వాత గా ఉంది, తర్వాత అత్ చెప్పుకున్నాం అనుకోండి, అతి చెప్పుకున్నాం, సో అప్పుడు ఏమైంది అది అజాది పిత్, కాబట్టి ఇక్కడ ఇది పోతుంది, అవునా. అప్పుడు ఏమైంది, జగతి. అర్థమైందా, జగీత, జగతి, అది మనకు కనిపించాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఏదది గాస్తుతో, ఇది జగీత, జగతి ఉందా. జిగీత. జీ అంటే ఇంక అదే దానికి వేరేది వచ్చింది అక్కడ, జుహోత్యాదిగణంలో ఒక గణం నుంచి తీసుకున్నారు. సో దానికి అభ్యాసంలో ఇకారం వస్తుంది, అది మీకు చెప్పలేరు కదా, అందుకని అది అట్లాగే ఉంచాను. సో ఇది చూడండి, గీత ఉందా, గీత గతి, అవునా. అర్థమైందా. గీత జిగతి. అదేనా మనం చేసింది ఇప్పుడు. ఈ హల్యగోహో అనేదంతా ఈ గాతి పెట్టుకున్నాం గత, గీత గతి, అమ్మ. గతి. గీత, అది చూడండి, గీత గతి అంతే. సో జీ అనేది ఎందుకు వచ్చింది అంటే వేరేది, అది వేరే గణంలో ఉన్నప్పుడు బహుళం ఛందసి ఉందా, ఇది ఛందస్సులో ఇలా వస్తుంది అనమాట. మనకు రావాల్సింది ఏంటి, జగాత అని రావాలి. అర్థమైందా, జగా అనేది ఉంది. తర్వాత ఏం చెప్పుకున్నాం మనము, ఇక్కడ ఆకారము ఇది హలాది గిత్ కాబట్టి ఈ రావాలన్నాం, అవునా. జగీత అంతేనా, మనం చేసుకుంది అంతే కదా. ఈ ఛందస్సు లేకపోతే ఏమైంది, జగీత అనే ఉంటుంది, ఛందస్సులో అయితే జిగీత. ఓకే, బహుళం అన్నాడు, అది ఛందస్సులో అన్నాడు, అంటే ఛందస్సులో అయితే ఇలాగా, ఛందస్సు కాకపోతే మనం చెప్పుకున్నట్టుగా జగీత. అర్థమైందా, జగతి, ఇది ఛందస్సు కాకపోతే. అంటే ఇది గీత, అది మన ఏంటి వేదంలో ఇలా కనిపిస్తుంది, వేదం కాకపోతే నార్మల్గా చూసుకుంటే ఇలా కనిపిస్తుంది లౌకికంగా. ఓకేనా. సో లౌకికంలో ఇది, ఛందస్సులో అయితే ఇది బహుళం అన్నాడు. బహుళం అంటే ఏంటి, ఛందస్సులో ఇలా వస్తుంది, ఛందస్సు కాకపోతే ఎలా వస్తుంది మరి, జగతి. అలాగా, జగతి జగీత. తర్వాత బహుళం అన్నాడు,